వాట్సాప్లో కొత్త ఫీచర్స్ వచ్చాయి, అవేమిటో తెలుసుకుందాం. నెంబర్ 1 స్టేటస్ ట్యాగ్ ఆప్షన్. మీరు వాట్సాప్లో స్టేటస్ అప్లోడ్ చేసే సమయంలో ఐకాన్ ద్వారా మీ కాంటాక్ట్ నెంబర్లోని వ్యక్తులను ట్యాగ్ చేయవచ్చు. దీంతో మీరు ట్యాగ్ చేసిన వ్యక్తికి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. కింద అప్డేట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. పైన మై స్టేటస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన వీడియోని ఎంచుకోండి. కింద రైట్ సైడ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎవరికైతే మనం ట్యాగ్ చేయాలో వారిపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక సెండ్ చేయండి. పైన యూ మెన్షన్ అని ట్యాగ్ పడుతుంది. నెంబర్ 2 వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో బ్యాక్గ్రౌండ్ని మార్చుకునే అవకాశం కల్పించారు. పైన వీడియో కాల్ చేయండి. పైన రెండో ఆప్షన్ని ఎంచుకోండి. కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలాగే రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాటిపైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది. నెంబర్ 3 మెసేజ్ని సెండ్ చేశాక అదే మెసేజ్ని ఎడిట్ చేసి రీసెండ్ చేయవచ్చు. ఇక్కడ మెసేజ్ అని టైప్ చేయండి. చేశాక సెండ్ చేయండి. ఇదే మెసేజ్ని ఎడిట్ చేయవచ్చు. ఈ మెసేజ్ పై క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఎడిట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఎడిట్ చేసి మళ్ళీ సెండ్ చేయండి. నెంబర్ 4 వాట్సాప్ చాట్ని లాక్ చేయవచ్చు. మనం ఎవరికైతే మెసేజ్ని సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్ని లాక్ చేయవచ్చు. పైన యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద చాట్ లాక్ ఉంది కదా, దానిని ఎనేబుల్ చేసుకోండి. చాట్ లాక్ అయిపోతుంది. అన్లాక్ చేయాలంటే పైన యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద చాట్ లాక్ని డిసేబుల్ చేసుకోండి. నెంబర్ 5 అవతార్ మన ఫేస్ని కార్టూన్గా క్రియేట్ చేస్తుంది. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. కింద సెట్టింగ్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అవతార్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ అవతార్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని ఎంచుకోండి. ఎంచుకున్నాక నెక్స్ట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. పైన సేవ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ అవతార్ క్రియేటెడ్ అని మీకు చూపిస్తుంది. క్రియేట్ ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. పైన రైట్ క్లిక్ ఇస్తే అది మీ డీపీ అవుతుంది. నెంబర్ 6 వాట్సాప్లోని అన్రీడ్ మెసేజెస్ని అన్రీడ్ ఆప్షన్పై క్లిక్ చేసి అన్రీడ్ మెసేజెస్ని తెలుసుకోవచ్చు. స్క్రీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. సెకండ్ ఆప్షన్ అన్రీడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అన్రీడ్ మెసేజెస్ని మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 7 వాట్సాప్లో ఫొటోస్ని సెండ్ చేస్తే క్వాలిటీ తగ్గుతుంది కదా, క్వాలిటీ తగ్గకుండా ఫోటోని హెచ్డీలో సెండ్ చేయవచ్చు. రైట్ సైడ్ కెమెరా ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫోటోని ఎంచుకోండి. పైన హెచ్డి అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి.
తర్వాత సెండ్ చేయండి.